కనుక దేవుని వాక్యంలో దేవా నీటి వాగుల కొరకు దుప్పి ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణం ఆశపడుచున్నది. లేఖనాల్లో దేవుని ఆశించక లోక సంబంధాన్ని వాటిని ఆశించి పాడైపోయిన వ్యక్తుల గురించి ప్రభు తెలియజేశాడు. ఆకాన్ అనేవాడు ఇది ఎరుకో పట్టణాన్ని స్వాధీనం చేసుకోబోయినప్పుడు దేవుడు వారికి ముందే చెప్పాడు, మీరు ఎరుకో పట్టణాన్ని వెళ్తూ ఉన్నారు, అదంతా కూడా శాపగ్రస్తమైంది. వినాలా, వెండి బంగారం విలువగల వజ్ర వైడూర్యం ఏమున్నప్పటికీ కూడా అవి శాపగ్రస్తమైనవి, అవి మీరు ముట్టుకుంటానికి వీల్లేదు. అది దేవుని సన్నిధికి తీసుకురావని దేవుడు సెలవిచ్చిన వాడిగా ఉంటే ఆకాన్ వాడు ఏం చేశాడు, ఒక పెద్ద బంగారుపు కమ్మె షేనారు వస్త్రం ఇది చూసి ఆశించి తీసుకొని వచ్చి డేరాలు దాచిపెట్టుకున్నాడు. ఏదో దేవుడు చెప్పాడు, కానీ దేవుడు యెహోషువకు చెబితే యెహోషువ మాకు చెప్పాడు. వినాలా, దేవుడు ఆయనకు చెప్పాడంటే ఆయన మాకు చెబుతున్నాడు. ఈ వెండి బంగారం, ఇంత వెండి, ఇన్ని దుస్తులు, అసలు ఇంకా ఇవన్నీ కూడా దాచుకుంటే ఎంత ఆస్తి పోడవుతాడో ఈ విధంగా చెప్పాడు. అయినా కొంత అయినా చేద్దామని బంగారు కమ్మె ఒకటి షేనారు వస్త్రం తీసుకొని డేరాలు దాచుకున్నా. అది ఎరుకో పట్టణం చాలా గొప్ప పట్టణం. 6 రథాలు తిరుగుతాయంట ఆ ప్రాకారం మీద. ఎన్ని రథాలు? 6 రథాలు ఒకే సమయంలో తిరుగుతే లైన్లో. ఇప్పుడు మనకు 6 వే కదా, మన హైవే రోడ్డు అంతా 6 వే. అంత రోడ్డు అంత వెడల్పు ఆ ప్రహరీ అన్నమాట ఆ పట్టణానికి. ఆ ప్రహరీ కేవలం వారు ఏమి గడ్డపారు కానీ ఏ బాంబులు కానీ ఏది కూడా పేల్చకుండా చుట్టూ తిరిగారు. వారు చేసిన పని చుట్టూ తిరుగుతూ పాటల పాడి దేవుని స్తుతించారు. దేవుని నామములో చుట్టూ తిరిగారు. అలా 7 సార్లు తిరిగారు. 7వ రోజు 7 సార్లు తిరిగి వచ్చి ఆర్భాటంగా స్తుతిస్తే ఏం జరిగింది? పట్టణ ప్రాకారం కూలిపోయింది. వారు బాంబులు ఏంటి, వారు ఆయుధాలు ఏంటి అంటే స్తుతే. దేవుడే వారి ఆయుధం. దేవుని స్తుతించి ఘనపరిచేసరికి ఏమైపోయింది? చుట్టూ ప్రాకారాలు కూలిపోయినాయి. ప్రైజ్ ది లార్డ్. చప్పట్లు కూడా దేవుని మహిమపరచు. ప్రాకారాలు కూలిపోయినాయి. దేవుని నామములో బయలుదేరి స్తుతిస్తూ ఉంటే ఏదైనా సరే అది ఎంత అడ్డుగా ఉన్నప్పటికీ కూడా అడ్డుగున్నవన్నీ ప్రాకారాలు కూలగొట్టేవాడు ప్రభు అయిన దేవుడు. ప్రైజ్ ది లార్డ్. ప్రభు నందు ప్రియులారా అన్నీ కూలిపోయినాయి. సరాసరిగా ఉన్న పాటున పైకెక్కారు. పట్టణం అంతా వసూలు చేసుకున్నారు. ఆకాన్ వాడు వినాల, ఇది తెలుసు కదా, దేవుడు చెప్పాడు వినాల. ఎవరు పడగొట్టకుండా గోడలు కూలిపోయినాయి కదా వినాల. ఇది దేవుని కార్యం ఎరిగాడు కదా ఎవరు? ఆకాను. ఇది దేవుడు చేసిన పని అని, దేవుడు ఇక్కడ ఉన్నాడు, దేవుడే పడగొట్టాడు, దేవుడే పాడు చేశాడు, దేవుడే పట్టణమా వశం చేశాడు, కనుక దేవుని మాటకు విలువివ్వాలని తెలియదా? తెలిసి కూడా వినాలా, దేవుని యొక్క మహాశక్తిని చూచారు అక్కడ, దేవుని బలాన్ని చూచారు అక్కడ. ఆ ప్రాకారం కూలిపోతూ ఉంటే చక్కగా ఎక్కి ఆ పట్టణం అంతా పట్టుకున్నారు. వారందరి కత్తివాత నాశనం చేసి పట్టణం వశపరుచుకుంటే ఇంత కార్యం ఎవరు ఒక గడ్డపారు వినియోగించలా. ఒక బండను బీగడానికి ఏది ఉపయోగించలా. వారు ఉపయోగించింది ఏంది? దేవుని స్తుతించి ఘనపరచని ఎవరు ఆయుధం. పట్టణ ప్రాకారం కూలిపోయినాయి. వెళ్ళి అన్నీ పట్టుకున్నారు. ఈయనేం చేశాడు? ఆకాన్ వాడు కొంత వెండి కొంత బంగారం తీసుకొచ్చి లోపల దాచుకున్నాడు. చూడండి ప్రియులారా, చేసిన ఒక్క తప్పును బట్టి ప్రాకారాలు కూర్చున్న దేవుడు వారి మధ్య ఉండకుండా పోయాడు. వారి మధ్యలో లేడు. వారి మధ్య చిన్న పట్టణం, హాయి పట్టణం, చిన్న పట్టణం. 3000 మంది పెడితే ఆ పట్టణాన్ని సులువుగా వసూలు చేసుకుంటాము యెహోషువ గారు అని ఏగు చుట్టానికి వెళ్ళిన వారు చెప్పారు.
ఎంత ఎంత ప్రాకారాలు పడగొట్టాడు దేవుడు, మనతో ఉంటాడు ఇదంతా అని అనుకున్నారు. తేలిగ్గా వినాల ఎలా వెళ్ళారు? విశ్వాసంగా అది మాకు అప్పగించి అక్కడికి వెళ్తే ఏమిని తరిమేరు వాళ్ళు. ఎవరు? హాయి పట్టణ వాసులు. ఇక వీడు నిలవకుండా తరిమేరు, ఇక కొంతమంది చంపేశారు. అప్పుడు డొల్లాడుతూ ఉన్నారు, అప్పుడు డొల్లాడుతూ అయ్యో ఏందయ్యా ఈ పరిస్థితి మాకు, ఎందుకు ఇలా జరిగిందని ఏడుస్తూ ఉంటే సాయంకాలం కానీ దేవుడు మాట్లాడలా. నీవేళ ముఖం నేల మోపి ఇక్కడుంటావులే. ఇశ్రాయేలు ప్రజలు పాపము చేశారు, నా మాట తిరస్కరించారు, నా మాటకు లోబడలేదు. వారు అవిధేయుడయి కొంత వెండి కొంత బంగారు తెచ్చి దాచుకున్నారు. ఆ శాపగ్రస్తమైనది మీ యొద్ద నుండి తొలగితే తప్ప నేను మీతో కూడా రాను అని నిష్కర్షగా చెప్పాడు. చూడ మాట చదువుదాం. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయంలో 7వ అధ్యాయం 10వ వచనం. 10 యెహోవా యెహోషువతో ఇట్లను, లెమ్ము, నీవేళ ఇక్కడ ముఖము నేల మోపుకొందువు. ఇశ్రాయేలు పాపము చేసి ఉన్నారు, నేను వారితో చేసిన నిబంధనను వారు మీరి ఉన్నారు. శపితమైన దాని కొంత తీసుకొని దొంగిలి బొంకి తమ సామాన్లో దాన్ని ఉంచుకొని ఉన్నారు. కాబట్టి ఇశ్రాయేలు శాపగ్రస్తులై తమ శత్రువుల ఎదుట నిలువలేక తమ శత్రువుల ఎదుట వెనుకకు తిరిగిరి. శాపగ్రస్తులైన వారు మీ మధ్య ఉండకుండా మీరు వారిని నిర్మూలన చేసినది తప్ప నేను మీకు తోడై ఉండను. నేను మీకు తోడుగా ఉండాలి అంటే, మీకు నీడగా ఉండాలంటే, మీ పక్షం యుద్ధం చేయాలంటే, మీకు జయం ఇవ్వాలంటే, మీకు విజయం సాధించబడాలంటే, నేను మీతో ఉండాలంటే శాపగ్రస్తమైనది మీ మధ్య నుండి తొలగించబడాల. ప్రైదలా మా వినాలా. ప్రభు నందు ప్రియారా, మన జీవితాల్లో జయ జీవితం కలిగి ఉండాలంటే, దేవుని కార్యాలు మన జీవితంలో జరగాలంటే, దేవుని తోడు కలిగి బలమైన కార్యాలు, బలమైన విజయపదమైన స్థితిలో మన జీవితంలో వెళ్ళాలంటే మనలో ఉన్న దేవునికి అయిష్టమైన, దేవునికి వ్యతిరేకమైన, దేవునికి విరుద్ధమైన, దేవుని మనసు నొప్పించేది ప్రతిదాన్ని కూడా త్యజించినప్పుడే దేవుడు మనతో ఉంటాడు అనే విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు తెలియచేస్తాము. శాపగ్రస్తమైనది బహు స్పష్టంగా మరోసారి చదువుతున్నాం చూడండి. అక్కడ 12వ వచనం. శాపగ్రస్తులైన వారు మీ మధ్య ఉండకుండా మీరు వారిని నిర్మూలము చేసితేనే తప్ప నేను మీకు తోడై ఉండను. నీకు తోడు కావాలంటే శాపగ్రస్తమైనది, పాప సంబంధమైనది, దేవునికి విరోధమైనది తొలగించబడాలి. ప్రభునందు ప్రియులారా, ఏం ఆశించాడు? బహు స్పష్టంగా అక్కడ తెలియజేది. వారు ఆశించి అక్కడ చూడండి లేఖనాల్లో అతడు తర్వాత ఎందుకు జరిగినా దేవుడు ఏం చేశాడంటే ఫలానా వాడు పిలవమన్నాడు. ఇట్లా దేవుడు తెలియజేసినా కూడా మా వినాను, నేను ఇలా తప్పు చేశాను, అక్కడ ఓటమి జరిగింది. 7 రాత్రి ప్రార్థన చేస్తూ ఉన్నారు, అయ్యా నా తప్పు, నా చేసిన దాన్ని బట్టి నాకు ఇలా జరిగిందని ఒప్పుకోరాయన. నన్ను ఎవడు కనుగొంటాడు అనుకున్నాడు, నన్ను ఎవరు చూస్తాడు అనుకున్నాడు. విధాలా ఎన్ని రకాలుగా ఫలానా కుటుంబం, ఫలానా గోత్రం, ఆ గోత్రం ఫలానా కుటుంబం, ఆ కుటుంబంలో ఉన్న ఫలానా వాడు, ఇట్లా చెప్పుకుంటూ దేవుడు చెబుతూనే ఉన్నాడు. ఎందుకు తెలుసా? ఎందుకు ఇంత ఆలస్యం చేశారంటే ఒప్పుకుంటాడేమో, సరి చేసుకుంటాడేమో, దిద్దుకుంటాడేమో. చూడండి ఆ మాట చూడబో స్పష్టంగా 13వ వచనం చూడండి. 13వ వచనం, నీవు లేచి జనులను పరిశుద్ధపరిచి వారితో ఇలా చెప్పుము, రేపటికి మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకునడి. ఇశ్రాయేలు దేవుడని యెహోవా సెలవిచ్చున్నదేమనగా, ఇశ్రాయేలులారా, మీ మధ్య శాపగ్రస్తమైనది ఒకటి కలదు. మీరు దానిని మీ మధ్య ఉండకుండా నిలువ చేయ వరకు మీ శత్రువుల ఎదుట నిలవలేదు. చూడండి, శత్రువులు నిలవకుండా కారణం ఏంది? మీ మధ్య శాపగ్రస్తమైనది ఒకటి కలదు, మీ మధ్య మాకు వ్యతిరేకమైనది ఒకటి కలదు.
నాకు విరుద్ధమైనది ఒకటి కలదు, నాకు వ్యతిరేకమైనది ఒకటి కలదు. కనుక దాన్ని ఏం చేయాలి? మీ మధ్య ఉండు నిర్మూలన చేయవారు మీ శత్రువులు మీరు నిలవలేరు. ఉదయమున మీ గోత్రముల వరుసను బట్టి మీరు రక్షింపబడుదురు. అప్పుడు యెహోవా ఏ గోత్రమును సూచించునో ఆ వంశముల వరుస ప్రకారం దగ్గరకు రావలను. యెహోవా సూచించు వంశము కుటుంబముల ప్రకారము దగ్గరకు రావలను. యెహోవా సూచించు కుటుంబములను పురుషుల వరుస ప్రకారం దగ్గరకు రావను. అప్పుడు శపితమైనది ఎవని యొద్ద దొరుకునో వానికి కలిగిన వారినందరినీ అగ్ని చేత కాల్చివేయబడును. వరుస ప్రకారం ఫలానా వారు ఫలానా వారు ఫలానా వారు ఫలానా వారని తెలియజేస్తా ఉన్నాడు అక్కడ. ఓ యెహోషువ ఫలానా వారిని పిలు, ఫలానా వారు చెబుతాను, వారిని పిలు. చూడక్కడ స్పష్టంగా తెలియజేస్తాడు, కుటుంబముల ప్రకారం దగ్గరకు రావాలి. యెహోవా సూచించు కుటుంబము పురుషుల వరుస ప్రకారం దగ్గరకు రావాలి. ఎప్పుడు ఇలా దగ్గరకు వచ్చిన తర్వాత అప్పుడు శపితమైనది ఎవని యొద్ద దొరుకునో. అప్పుడు అంటే కుటుంబాలు ఎంతగా జరుగుతున్నా, ఎంత తతంగా జరుగుతున్నా వినాలమ్మా. ఈ ఓటమి గల కారణం నేను చేసిన దోషమని ఆకాను ఒప్పుకొని ఉంటే దేవుడు కనికరించేవాడేమో. వారి పిల్లలతో నశించిపోకుండా ఉండజేసేవాడేమో. కానీ ఎంత జరుగుతున్నా నేనేం చేయలేదులే, నేనేం తప్పు చేయలేదులే, నాలో ఏ లోపం లేదులే, నాలో ఏ పాపం లేదులే అనుకుంటూ ఉన్నాడేమో ఆకాను. ప్రభునందు ప్రియులారా, ఆ రీతిగా చూడండి. అక్కడ స్పష్టంగా మన శిక్ష కూడా చెబుతాడు. అక్కడ 15 వచనంలో అప్పుడు శపితమైనది ఎవని యొద్ద దొరుకునో వానికి కలిగిన వారినందరినీ అగ్ని చేత శిక్ష కూడా చెప్పాడు అక్కడ. వారికి కలిగిన మరోసారి చదువుతున్నాం. ఎవరు వానికి కలిగిన వారినందరినీ అగ్ని చేత కాల్చివేయవలను. ఏలయనగా వాడు యెహోవా నిబంధనను మీరి ఇశ్రాయేలు దుష్కారము చేసిన వాడు. దేవుని నిబంధన మీరాడు, దుష్కార్యం చేశాడు. వారందరినీ వారికి కలిగిన వారందరూ అగ్ని చేత కాల్చివేయాలి. ప్రభునందు ప్రియులారా, నిష్కర్షగా ఎంత చెప్పినా కూడా చూడండి అక్కడ 16వ వచనంలో, కాబట్టి యెహోషువ ఉదయమున లేచి ఇశ్రాయేలు గోత్రం వరుసను బట్టి దగ్గరకు రప్పించినప్పుడు యోధా గోత్రం పట్టబడను. యోధా వంశం దగ్గరకు వచ్చినప్పుడు జరహీలు వంశం పట్టబడను. జరహీలు వంశం పురుషుల వరుస దగ్గరకు వచ్చినప్పుడు జబ్ది పట్టబడను. అతని ఇంటి పురుషుల వరుస దగ్గరకు రప్పించినప్పుడు యోధా గోత్రం జరహు మునిమనుముడును, జబ్ది మనుముడును, కర్మీ కుమారుడు ఆకాను పట్టబడను. అంటే వరుస క్రమంగా తీసుకొస్తా ఉంటే, ఇప్పుడు పోలీసుడు ఎలా ఇంట్రాగేట్ చేస్తారంటే, ఇప్పుడు సొమ్ము పోయినోడు వాడు దొరకడు. వాడు ఏం చేస్తాడు? వాడు తల్లిదండ్రులు చేస్తాడు. వినా అంతేగా. వాడి ఇంటికి ఎందుకు వాడు దొంగడు వెళ్ళిపోయాడు. వాడి తల్లిదండ్రులు లేక తాతలో ఎవరు ఉంటే అక్కడ తీసుకెళ్తారు. ఎక్కడున్నాడు చెప్పు, నీకు తెలియకుండా అంటాడు. నాకు తెలియదే, వాడు కొడుకున్నాడుగా, మా కొడుకున్నాడుగా, మా మనవడు సంది నాకు తెలియదంటే అప్పుడు తల్లిదండ్రులు చేస్తారు. వాడిని తీసుకొచ్చి 4 ఇడుస్తారు. మాకు కూడా తెలియదేయా, ఫలానా వాడు స్నేహితుడు ఉంటాడు, వాడు తెలుసయ్యా. వినాలి, ఎందుకు చెప్తారంటే వాడిని పట్టుకొస్తారు. వాడు 4 గుర్తుకెళ్ళాక అయ్యా ఉండు, ఇటు ఫలానా రోజు అక్కడ ఉన్నాడు, మాట్లాడాడు అని. ఎందుకు చెప్తానంటే, ప్రభు అయిన దేవుడు కూడా ఇన్ని రకాలుగా ఈ కుటుంబం ఇన్ని రకాలుగా అతను చేస్తూ ఉన్నా కూడా ఇంటూ కూడా ఈ ఆకాన్ని ఏం చేశారంటే, నాకు నిమ్మక నీరెత్తినట్లుగా ఉన్నాను. జబ్ది అక్కడ ఆకాను పట్టబడను రాస్తాడు. అక్కడ ఎవరు 18వ చివరి భాగంలో కర్మీకుడు ఆకాను పట్టబడను. అక్కడ అంటాడు 19వ వచనంలో, కుమారుడా ఏం చేసావు చెప్పంటే, అప్పుడంటే 20వ వచనంలో, ఆకాను యెహోషువ ఇశ్రాయేలు దేవుడని యెహోవాకు విరోధముగా నేను పాపము చేసినది నిజం. ముందే ఒప్పుకోవచ్చుగా. వినాల, మన జీవితాల్లో కూడా ఒప్పుకోవలసిన టైములు ఒప్పుకోకుండా, సరి చేసుకోవలసిన సమయంలో సరి చేసుకోకుండా, దిద్దుకోవలసిన సమయంలో దిద్దుకోకుండా, అయ్యో భయంకరమైన ఉగ్రత రాకముందే, భయంకరమైన స్థితి మన జీవితం రాకముందే సరి చేసుకొని, మన బ్రతుకులు మన జీవితం నడవడి సరి చేసుకొని, అయ్యా నేను పాపిని ప్రభా,
నన్ను క్షమించమని వేడుకొని దేవుని క్షమకు, దేవుని దయకు, కృపకు పాత్రులై దేవుని కనికరం మన మీద కుమ్మరించబడే విధంగా సరిచూసుకోవలసిన వారమై ఉన్నాం. దేవుడి పాఠాలు మనకు ఎందుకు రాయించాడంటే అదే సరి చేసుకొని ఉంటే, అయ్యా నేను తప్పు చేశాను, వారు ఇశ్రాయేలు ప్రజలు ఆ హాయిని నిలవలేకపోవడానికి కారణం నా దోషం, నా పాపం. ముఖ్యం ఎందుకు నేను ఓడిపోవడానికి గల కారణం నా దోషమే, నా బలహీనత రావడానికి కారణం నా దోషమే, నా మీదకి ఈ పరిస్థితి రావడం నా దోషమే అని నువ్వు సరి చేసుకోగలిగితే, దిద్దుకుంటే దేవుని కనికరాన్ని పొందుతావు. అందుకంటాడు, అతిక్రమములు దాచిపెట్టువాడు వడ్డెల్లడు. దాచిపెట్టాడు, వడ్డెల్లలేదు. ఇక్కడ అప్పుడే ఒప్పుకొని దేవుడు కనికరించేవాడేమో. మా వినాల భయంకరమైన దినాల్లో మనం ఉన్నాం. దినాలు దీపముండగా ఇల్లు చక్క పెట్టుకున్న రీతిగా, కరెంటు పోకముందే ఇంటిని ఏం చేస్తాం? కరెంటు పోకముందే ఏం చేస్తాం? అన్ని సిద్ధం చేసుకుంటాం. ఇప్పుడు కరెంటు ఉంది కాబట్టి ఎప్పుడైనా చేసుకోవచ్చు అనుకుంటాం. కరెంట్ లేని దినాలు ఏం చేసేవారు? అన్నీ చేసుకొని చిన్న దుప్ప అయ్యేది, విడివిడిగా ఉంటాయి చిన్న బొడ్లు. ప్రభునందు ప్రియులారా, కనుక మన జీవితాలు చక్క చేసుకోవాలి. ఆకాను అలా చేసి చూడండి ఏం చేస్తారంటే అక్కడ 21వ వచనంలో, దోపుడు సొమ్ములో ఒక మంచి షీనారు పై వస్త్రము, 200 తులముల వెండి, 50 తులముల ఎత్తుగల ఒక బంగారు కమ్మి నేను చూచి వాటిని ఆశించి తీసుకున్నా. ఈ లోకంలో వేటిని ఆశిస్తూ ఉన్నావు? నేను వెండిని ఆశిస్తూ ఉన్నావా? డబ్బును ఆశిస్తూ ఉన్నావా? బంగారుని ఆశిస్తూ ఉన్నావా? వస్త్రాలు ఆశిస్తూ ఉన్నావా? దేవుని ఆశించి జీవించవలసిన నీవుంటే చాలయ్యా, నీవుంటే నీ కృపంటే చాలయ్య, మీ దయ ఉంటే చాలయ్య అని కోరుకొని జీవించవలసిన వారం. దేవుని కోరుకుంటే నీకు ఏ కొరత చేస్తాడు దేవుడు? ఏమి లోటు చేస్తాడు దేవుడు? నీకు సమృద్ధిని నీకు ఇవ్వడా? నీ కొరకు పరలోకమును మహిమను సింహాసన వైభవం అంతా విడిచి నిన్ను రక్షించడానికి తనను తాను శిలువలో బలిపశువుగా అప్పగించుకున్న ఆ ప్రభు నీకు అన్ని ఇవ్వడా? అన్ని ఇవ్వగలవాడు ఆయన, అన్ని ఇస్తాడు. అంతే. తన కుమారుని నీ కొరకు అప్పగించడానికి వెళ్ళి తీని దేవుడు నీకు సమస్తం ఎందుకు అనుగ్రహించాడు? అన్ని ఇవ్వగలిగిన వాడు. ఎందుకంటే ప్రభువుని ఆశించే స్థితి, మన కంటి కనబడ్డ దాన్ని ఆశిస్తాం. బంగారు ఎవరైనా మెడలో చూస్తూ ఉంటే ఒక 10 చెవులు బంగారు వేసుకొని చీర అంతా ఎక్కడ ఉంటుంది? బంగారు వేసి ఉండే ఎట్లుంటుంది అంటే, చీర లోపల ఉంటుంది, పైన బంగారం ఉంటుంది. అంతేనా? ఏం కనపడాలా? బంగారం. చాలా ఆస్తిపరుడు, చాలా బంగారం ఉందనుకుంటాం. ప్రభు నందు ప్రియులారా, వాటిని కాదు ఆశించేది. ప్రభు అనే దేవుడు పై వాటిని చూడగానే ఆంతర్యాన్ని చూస్తాడు. నీ బంగారం ఏది, నీ హృదయాంతరంగం ఎలా ఉండాలంటే బంగారు మయంగా మారాలి, దైవత్వంతో నింపబడాలి. దైవత్వం బంగారాన్ని సాదృశ్యం ఏంటో తెలుసా? దైవత్వం, పవిత్రత, పరిశుద్ధత, దేవుని మేలిమి బంగారు వలె నేను తీర్చబడాలి. నీ హృదయం అంతా బంగారుమయమైపోవాలి. అప్పుడు ప్రభు నీ అంతరంగాన్ని చూస్తాడు. అక్కడ నీవు దిక్కు లేక, తిండి లేక బాధపడుతూ ఉన్నా, వస్త్రహీనుడుగా కనబడుతూ ఉన్నా, అనారోగ్య స్థితిలో, నీ కుక్కలు వచ్చి నీ కురుపులాక స్థితిలో ఉన్నా, ఉదయం అంతా కూడా బంగారుమయంగా మార్చుకున్నాడు లాజరు. రైతల్లా చప్పట్లు కొడదాం. ప్రభు నందు ప్రియులారా, దేవుని ఆశించి జీవించి దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు, దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచు, నీ కొరకు నా ప్రాణం. ప్రభు నందు ప్రియులారా, దేవుని ఆశించి జీవిద్దాం. కనుక ఈ లోకంలో అనేకులు దురాశ, ఏదేదో వాటిని ఆశించి వాటిని పొందుకొని వాటి కొరకు అబద్ధాలాడి, అక్రమం చేసి, మోసం చేసి, దగా చేసి, ఏదో కపటమైన పరిస్థితులు చేసి దాన్ని కూట కట్టుకుంటారు. ఇదే ఇక్కడ చివరిగా తన స్థితిని చూస్తే చూడండి, లేఖనాల్లో చివరిగా చదివి ముగిద్దాం. ఇక్కడ 24వ వచనం, అది 7వ 24. తరువాత యెహోషువ ఇశ్రాయేలులందరూ జరహు కుమారుడైన ఆకానును చూడండి, ఆ వెండిని, ఆ పై వస్త్రమును, ఆ బంగారు కమ్మిని, ఆకాను కుమారులను, కుమార్తెలను, ఎద్దులను, గాడిదలను,
మందను, డేరాను, వానికి కలిగిన సమస్తమును పట్టుకొని ఆకారు లోయలోను తీసుకొని వచ్చేది. ఏమేమి పట్టుకున్నారంట? ఆకాను వెండిని, ఆ పై వస్త్రాన్ని, ఆ బంగారు కమ్మని, ఆకాను కుమారులను, కుమార్తెలను, ఎద్దులను, గాడిదలను, మందను, డేరాను, వానికి కలిగిన సమస్తను పట్టుకొని ఆకారు లోయను తీసుకొని వచ్చింది. అప్పుడు యెహోషువ, నీవేళ మమ్మును బాధపరిచితివి, నేడు యెహోవా నిన్ను బాధపరచుననగా ఇశ్రాయేలీయులందరూ వారిని రాళ్లతో చావగొట్టిరి. మా వినాల, రాళ్లతో చావగొట్టిరి. అన్నీ కూడా ఆయన ఆశించి పొందింది కొంచెమే. ఇప్పుడు ఎంత పోగొట్టుకున్నాడు? తన ప్రాణం పోగొట్టుకున్నాడు, తన బిడ్డల ప్రాణం పోగొట్టుకున్నాడు, తన భార్య, తన సంపద అంతా కూడా రాళ్లతో కొట్టి చంపబడ్డారు. ప్రభు నందు ప్రియులారా, నీ వాసించి పొందేది కొంచెమే, కానీ పోగొట్టుకునేది ఎంతో తెలుసా? పోగొట్టుకునేదంతా తెలుసా? నీకున్నదంతా పోగొట్టుకుంటావు. ఆత్మను పోగొట్టుకుంటావు, పరలోకాన్ని పోగొట్టుకుంటావు, మహిమను పోగొట్టుకుంటావు, మహిమ రాజ్యాన్ని పోగొట్టుకుంటావు, దేవుని సహవాసాన్ని పోగొట్టుకుంటావు. చివరికి ఎక్కడంటే నిత్య నరకాగ్ని గుండములో అయ్యో అని ఏడ్చే స్థలంలో దిక్కులేని వాడలుగా పళ్ళు కొరుక్కుంటూ కాలుతూ మంట మంట మంట, ఓ తండ్రివైన అబ్రహామా, నాలుకను చల్లార్చునకు లాజరును పంపయని కేకలు వేసే దుస్థితికి వస్తాం. ప్రభు నందు ప్రియులారా, లోకులు సరి చేసుకునే భాగ్యాన్ని ప్రభు అనే దేవుడు మనకి ఇస్తా ఉన్నాడు. ఈ భోజన బల్ల పరలోక భోజన విందులో పాలు పొందడానికి దేవుడు మనకు సమయం ఇచ్చాడు. ప్రభు అనే దేవుడు, నీవు ఏది లోకాన్ని నివాసించి జీవించేవారిగా ఉంటే వినాలమ్మా, సర్వలోకము సంపాదించుకొని వాని ప్రాణం పోగొట్టుకుంటే ఏమన్నాడు? వానికి ఏమి లోకమంతా కూర్చుకుంటావు. ఇప్పుడు ఆశించి బంగారం, ఆశించి వెండిని, ఆశించి వస్త్రాలు తీసుకున్నాడు. ఇప్పుడు ప్రయోజనం ఏంటి? వినాల, ఏం కలిగింది దానికి ప్రయోజనం? ఏం సంపాదించుకున్నాడు? ఆహా, తడతల్లాడుతున్న మెరిమి. ఈనాడు లోకంలో ధనము, బంగారం అన్నీ తడతల్లా కనపడతా ఉంటాయి. బాబా మెరుస్తూ ఉంటే ఏమి లేదు, దాన్ని చూసుకుంటాడు, డబ్బును చూసుకొని ఆనందపడుతుంటాడు. ఒకడంట, ఈ బ్యాంకులు అయితే మోసం చేస్తారని ఇంట్లోనే దాచిపెట్టుకున్నాడు. వినాల, పెళ్లికి ఇంట్లోనే దాచిపెట్టుకున్నాడు. ఇంట్లో దాచిపెట్టుకుంటే పై తన ఒక్కోసారి చూసుకుంటాడు, పైన నోట్లు కనపడతానే ఉంటాయి, కింద నోట్లన్నీ శుభ్రంగా చూదులు తిరిగిపోయాయి. పెళ్లి రానే వచ్చింది, పెళ్లి బిడ ఇన్ని లక్షలు ఇస్తామని చెప్పుకున్నాడు. దాదాపు 6-7 లక్షలు దాచిపెట్టాడు. తీరా చూస్తే అంతా చెదులు పెట్టి కింద ఏమైంది, పుట్టుగా మారిపోయిన రూపాయలని. లబోదీపో కట్నం ఇస్తాడు, అయ్యో లబోదీప్ అని ఆ కుప్ప అంతా వేసాడు, టీవీలో చూపించాడు. ప్రభునందు ఏమి సంపాదించుకుంటావు? నీవేం కూడగట్టుకుంటావు? నీవు దేవుని ఆశించి జీవిస్తే నీ డబ్బు నిన్ను మోసగిస్తుంది. నీ బంగారం దేన్ని చూచి ఆశించావో అది నిన్ను మోసగించి నరకంలో పడద్రోసే వరకు నిన్ను విడవదు. జాగ్రత్త. డబ్బు వద్దని నేను అంటలేదు, డబ్బు కావాల్సింది, అన్ని కావాల్సిందే. దేవుని కంటే దేవుని ఎక్కువగా ప్రేమించకూడదు. దేవుని ఆశించి జీవించు. నీకు ఏది కావాలో, బంగారం కావాలని దేవుడు ఇస్తాడు, డబ్బు కావాలని దేవుడు ఇస్తాడు, ఇల్లు కావాలని దేవుడు ఇస్తాడు, వస్త్రం కావాలని దేవుడు ఇస్తాడు. అన్ని ఇచ్చే దేవుడు ఆయన. దేవుడు తన చిత్తానుసారంగా జీవిస్తే కొనసాగితే దేవుడు మన ఇలా కృప చూపుతాడు. చూడండి, అక్కడ చూస్తే వారందరూ 25వ వచనం, అప్పుడు యెహోషువ, నీవేళ మమ్మను బాధపరచు, నేడు యెహోవా నిన్ను బాధపరచుననగా ఇశ్రాయేలీయులందరూ వారి రాళ్లతో చావగొట్టిరి. వారి రాళ్లతో కొట్టిన తర్వాత అగ్ని చేత కాల్చి వారి మీద రాళ్లను పెద్ద కుప్పగా వేసిరి. అది నేటి వరకు ఉన్నది. అప్పుడు యెహోవా కోపోద్రేకము విడిచిన వాడై మళ్ళు కొనెను. కోపోద్రేకము. ప్రభువు నందు ప్రియులారా, దేవుడంత ప్రేమ గలవాడు, దేవుడంత దయగలవాడు, దేవుడంత కనికరం గలవాడు. దేవుడు తాను సెలవులో బలి పశువుగా అర్పించుకోవడానికి ఆయన వెనుతీలా అంత ప్రేమతో నిన్ను ప్రేమిస్తే నీవు దేన్ని ఆశిస్తావు? నీ కొరకు ప్రాణం పెట్టిన ప్రభువును ఆశించి జీవించకుండా, నీ కొరకు తాను అప్పగించుకుని ప్రభువును ఆశించకుండా ఇక లోకంలో ఉన్న సంపదలు ఆశించి నీవు జీవిస్తే ఏం దొరుకుతుంది నీకు? లోకం దాని ఆశ గతించిపోతుంది. కనుకనే పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తా ఉన్నాడు, సరి చేసుకుందాం.
దేవుడు దుప్పి నీటి బాబులకు ఆశ బాబా, నా ప్రాణం నీ కొరకు ఆశపడుచున్నది. నీవు దేవుణ్ణి ఆశించి జీవించు. దేవుడు నీవు ఆశిస్తే ఇక్కడ ఈ కీర్తనాకాడు అంటాడు, ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు, నీవు నాకుండగా లోకంలో ఏది నాకు అక్కర్లేదు. బ్రైదల్లా ఏది వద్దయ్యా. కనుకనే ఈ ఉదయకాలంలో ప్రభు సన్నిధికి చేరిన మనం దేన్ని ఆశిస్తూ ఉన్నాం? లోకాన్నా దేవునా? దేవుని ఆశించి జీవిస్తే దేవుడు నిన్ను విడవడు. నీ కొరకు ప్రాణాన్ని ధారపోసిన వాడు, నీ కొరకు సమస్తాన్ని త్యజించిన వాడు ప్రభు అయిన దేవుడు. నిన్ను ఆశించమ్మ వినా, దేవుడు నిన్ను నన్ను పాపులమైన నిన్ను ఆశించి తన బిడలగా, తన సొత్తుగా, తన రాజ్య వాసులుగా ఉండాలని మనల్ని ఆశించి మన కొరకు తన ప్రాణాన్నే ధారపోసి మనను తన బిడలుగా చూసుకోవడానికి ఇష్టపడ్డాడు. మరి మనం దేన్ని ఆశిస్తాం? ఆ ప్రభువుని ఆశించి జీవిస్తే ఆ ప్రభు నీకు సొంతం అవుతాడు. ఆ ప్రభు నీలోనికి వస్తాడు. ఆ ప్రభు నిన్ను నడిపిస్తాడు. ఆ ప్రభు నిన్ను ఆదరిస్తాడు. ఆ ప్రభు నిన్ను ఆదుకుంటాడు. ఆ ప్రభు నిన్ను నడిపించి పరమునకు చేర్చబడే వరకు విడువక ఎడబాయకు తోడు నడిపిస్తాడు. అటువంటి కృప ప్రభు మనకు దయచేయును గాక. దేవుడి మాటలు దీవించును గాక. అందరు లేచి నిలువబడదాం. అందరు లేచి నిలువబడదాం. నీవు ఉంటే చాలు నాకు పాట అక్షరగత పాట పడుతుంది. అందరు లేచి నిలువబడదాం. రెండు చేతులు పైకి దేవా స్తోత్రం స్తోత్రం స్తోత్రం. రెండు చేతులు పైకి ఎత్తి ప్రభా మేము స్తుతిస్తాము. అయ్యా మేము ఆశించి జీవించి నేను ఆశించి జీవించే వారిగా మమ్మల్ని చేయి ప్రభా. అయ్యో ఆకాను వెండి బంగారును ఆశించి తన ప్రాణాన్ని పోగొట్టుకున్నాడయ్యా. అయ్యో ఆస్తులు ఆశించి తన సొంతంతని పోగొట్టుకున్న వాడిగా ఉన్నాడు. అయ్యా నిన్ను ఆశించి జీవించే భాగ్యం నాకు దయచేయమని మన ప్రభువుని అడిగే వారిగా ఉన్నాం. అయ్యా మీరుంటే చాలయ్యా, నీ కృప ఉంటే చాలయ్యా, మీ దయ ఉంటే చాలయ్యా, మీ కనికరం ఉంటే చాలయ్యా. వెండి మమ్ము రక్షించలేదయ్యా, మా బంగారు మమ్ము రక్షించలేదయ్యా, మా ఆస్తులు మమ్ము రక్షించలేవయ్యా. మమ్ము రక్షించగల దేవుడు నీవేనయ్యా. నన్ను విడిచిపోవద్దయ్యా. నా దోషాలు క్షమించు ప్రభువా. నా దోషాల తప్పుదాలు క్షమించయ్యా. ఆ కారు జీవితాన్ని మా ముందు ఉంచారు దేవా. అయ్యో తను ముందే ఒప్పుకొని ఉంటే, సరి చేసుకొని ఉంటే మీ కనికరి పాత్రుడయ్యేవాడయ్యా. అయ్యో నేను కూడా ఎంతవరకు నీవు ఎన్నో సమయం ఇచ్చావు, ఎంతవరకు నేను సరి చేసుకోలేదయ్యా. ఇక నేను సరి చేసుకుంటానని ప్రభు దగ్గర మనం ఒప్పుకుందాం. సరి చేసుకుందాం. ఇంకా ఏదైనా నీవు దేవుని ఆశించకుండా వ్యతిరేకమైన కార్యాల ద్వారా అన్యాయంగా దేనిని ఆశించి పొందాలనుకుంటే, అక్రమంగా పొందాలనుకుంటే, మోసం చేసి పొందాలనుకుంటే, ఏదైనా కపడంతో పొందాలని అనుకుంటే ఇక్కడ ఆయన విడిచిపెట్టు. ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం. దేవుడు నిన్ను హెచ్చరిస్తున్న సమయం. దేవుడు నిన్ను దిద్దుతున్న సమయం. ఇది సరి చేసుకుందాం. దేవా స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. అయ్యా మీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానే. నీవుంటే నాకు చాలు యేసయ్యా, చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా. కనుక